గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏ వెటకారంగా ఉందా? ఇది బ్రెయిన్ ఆపరేషన్ అయ్యా, బ్రెయిన్ ఆపరేషన్. రూపాయికి పావులకి ఎవడు చేయడు. ప్లీజ్ దయచేసి. గవర్నమెంట్ కి నా మీద లేదయ్యా, నాకు మీ మీద ఎందుకయ్యా? ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నాకు వచ్చే జీతం నా కారు డ్రైవర్ జీతానికి కూడా సరిపోదు. మేము కూడా బతకాలిగా. చూడు, పూర్తి మొత్తం తీసుకొచ్చావా సరే, లేదా జనరల్ వార్డ్ లోనే ఈ ముసలాడు ప్రాణం కాస్త పోతుంది. అయ్యా ఈ డబ్బుతో సర్దుకొని పో అవతలకి. I swear by Apollo. I swear by Apollo. The physician by Aesculapius and health. The physician by Aesculapius and health. And my judgment. And my judgment. The following oath. The following oath. To consider dear to me. To consider dear to me. As my parents. As my parents. And if necessary to share. And if necessary to share. Goods with him. Goods with him. To look upon. To look upon. ఎవరు మీరు? ఏంటిదంతా? వదలండి, మీకే చెప్పండి, వదలండి. ఏం చేస్తున్నారు? Without fee. Without fee. Or return. Or return. And sons of the masters. Who taught me. Who taught me. And disciples. And disciples. Who had enrolled themselves. Who had enrolled themselves. నన్ను వదిలిపెట్టండి, నన్ను ఏం చేయొద్దు. Yesterday we discussed frequency domain specifications. Can you tell me what these specifications are? You? Sir, Don't know. Shiva, you? Frequency domain specifications are 6 in number. They are resonant peak, resonance frequency, bandwidth, cutoff rate, gain margin and phase margin. Very good. What is resonant peak? You, Rafi? The maximum value of the magnitude of closed loop transfer function is called resonant peak. Correct. Arvind, what is cutoff rate? The slope of the long line magnitude near the cutoff frequency is called cutoff rate. Very good. Vivek, Mr. Michael Jackson, tell me, what is resonance frequency? The frequency at which the resonant peak occurs is known as resonant frequency, and it is indicative of the speed of the transient. Silence, silence. Don't laugh. Class లోకి సెల్ ఫోన్ తీసుకొని రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? Sorry, sir. Don't do that again. Switch off that mobile. Who is it? Who's that again? Oh, sorry. It's mine. I'm very sorry. నేను వస్తాను. బాయ్ బాయ్. టూర్ సంగతి ఏం చేసావు? అది నేను మీతో టూర్ కి రానని చెప్పడానికి వచ్చావా? కుదరదు, నువ్వు రావాల్సిందే. రావచ్చు, కానీ క్యాష్ ప్రాబ్లం. అది నేను చూసుకుంటాగా. అదొక్కటే కాదు, ఇది మీ ఫ్యాకల్టీ వాళ్ళు వేసుకున్న టూరు. ఏ ఇంతకు ముందు నువ్వు మాతో రాలేదా? అంటే నువ్వు వస్తే కానీ మజా ఉండదని మా వాళ్ళందరూ అంటున్నారు. ప్లీజ్ వివేక్. ఓకే, ఒక్కసారి మా ఫ్రెండ్స్ ని కూడా అడిగి. ఏంటి ప్రతిదానికి మా ఫ్రెండ్స్ అంటావు?
నాకు మాత్రం ఫ్రెండ్స్ లేరా? అయినా మీరు చేసే రాజకార్యాలేంటి? ఏముంటాయి? ఏమో, నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తోంది. సరే, మీ గొడవలు నాకు అనవసరం. టూర్ విషయంలో మాత్రం వాళ్ళనేం అడగక్కర్లేదు. నువ్వు నాతో వస్తున్నావు అంతే. ఎన్నిసార్లు చెప్పాలరా? నువ్వు సీరియస్ గా తీసుకుంటే తీసుకో, లేదా ఇప్పుడే ఇక్కడ అన్ని వదిలేసి వెళ్ళిపో. ఎందుకు అంత కోపం? నేను సీరియస్ గానే తీసుకుంటున్నా, కానీ ఒక్కసారి తనతో టూర్కి రమ్మంది. ఏంటది? మళ్ళీ చెప్పు. అది కాదురా, ఏ విషయమైనా ఆడపిల్లలతో సాఫ్ట్ గా చెప్పాలి. చెప్పడానికి ఛాన్స్ దొరకాలి. చూడు, మనలో ఒక్కడు తప్పు చేసిన అందరం బలైపోతాం. మనకు పర్సనల్ అంటూ ఏది ఉండకూడదు అనుకున్నాం, కానీ నువ్వు ఇంకా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, రొమాన్స్ అంటూ తిరుగుతున్నావు. సరేరా, ఇక నుంచి నేను కంట్రోల్లోనే ఉంటాను. అంటే రేపు నువ్వు టూర్కి వెళ్ళటం లేదు? ఓకే. వాట్స్ హ్యాపెనింగ్? ఈమెయిల్స్ చాలా వచ్చాయి, ఎక్కువ కంప్లైంట్స్. ఒక కరప్ట్ సీట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గురించి. వాడి పేరు ప్రభాకర్ రెడ్డి. చీరాల పక్కన ఉన్న ఒక విలేజ్ వాడిది. గవర్నమెంట్ లో చిన్న ఉద్యోగం చేరి ఎన్నో పైరువీలు చేసి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చాడు. 18 సంవత్సరాల క్రితం ఆ రాస్కల్ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు వాడికి 2 జతల బట్టలు, ఒక హంబర్ సైకిల్ ఉండేవి. ఇప్పుడు విజయవాడలో వాడికి 2 సినిమా థియేటర్లు, హైదరాబాద్లో ఒక ద్రాక్ష తోట, ఇంకా వైజాగ్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్, జూబ్లీ హిల్స్ 2 ఫ్లాట్స్. మొత్తం వాడి ఆస్తి 18 కోట్లు. కానీ వాడి పేరు మీద ఒక స్కూటర్ కూడా లేదంట. వాట్ కైండ్ ఆఫ్ కరప్షన్? కల్తీ విత్తనాల్ని క్వాలిటీ విత్తనాలుగా సర్టిఫై చేసి సీడ్స్ వ్యాపారుల దగ్గర లక్షలు వసూలు చేశాడ్రా. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వరంగల్లో. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకో. వివేకేడ్రా? జ్వరం వచ్చిందంట. అది రొమాంటిక్ జ్వరం ఉంటుంది. వాడికి ఈసారి స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి. రైట్, మన ప్రాణాలు మన చేతుల్లోనే లేవు. మధ్యలో ఈ రొమాన్స్ ఏంట్రా? ఇది నిన్నంతా జ్వరం. ట్రీట్మెంట్ కోసం అమ్మాయి దగ్గరికి వెళ్ళావా? కాదురా, బలవంతం చేసింది, బాధపడుతుందని. ఏంటి బాధపడేది? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అసలు నీ దేశం ఏంటో చెప్పి. సారీరా, ఇంకోసారి ఇలా జరగదు. వెళ్ళో. కమాన్ వివేక్, సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు? మగాళ్ళ మ్యాటర్లే, నువ్వు పద. ఇదేంటో తెలుసా? టైం పీస్. నో, ఇది ఒక సీక్రెట్ కెమెరా. సీ దిస్ హోల్. ఇక్కడే ఆ కెమెరా లెన్స్ అమర్చుంది. అరగంట సేపు సౌండ్ని విజువల్ని రికార్డ్ చేసే కెపాసిటీ ఉన్న డిజిటల్ కెమెరా ఇది. గుడ్. అయితే ఇక సీట్స్ డెవలప్మెంట్ ఆఫీస్కేగా. నమస్తే సార్. నమస్తే. మనకు అలవాటైన మనిషే, అందుకే కళ్ళు మూసుకుని సంతకం చేశాడు. ఎవరు మీరు? సార్ని కలవాలి. కలవటానికి వీలేదు, టైం అయిపోయింది. ఒక్కళ్ళే వెళ్ళాలి. సార్కి సిగ్గు ఎక్కువ మంది ఉంటే మాట్లాడలేదు. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. సరే. ఇదని చూడు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇదేంటి? మా ఫ్యాక్టరీ తరపున చిన్న గిఫ్ట్. ఇలాంటి గిఫ్టులు పెట్టడానికి ఒక ఫ్లాటే కొనాల్సి వచ్చింది. విషయానికి రండి. చెప్పా కదా సార్, మా ఏరియాలో చిన్న ఫ్యాక్టరీ పెట్టాం. మీరు ఒకసారి గోడౌన్కి వచ్చి సీట్స్ చెక్ చేసి సర్టిఫై చేస్తే. గోడితో పోయేదానికి గోడౌన్ దాకా వెళ్ళాలా? పోనీ వీటిని చూసి. జెన్యూనేనా? అది మీరు డిసైడ్ చేయాలి. జెన్యూన్ అయితే 5, కాకపోతే 10. పదా? ఇది నా రేటు కాదు. ఇంత ముందు ఈ సీట్లో కూర్చున్న ఆఫీసర్ ఫిక్స్ చేసింది. నేనేం పెంచలా. సరే సార్, ఇదిగోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? సరికంతా మార్కెట్లకు తోసేయి. ఎంత తాగాలనుకుంటే అంత తాగండి. బిల్లు నేను పే చేస్తాను. అవును, వారానికి ఒకసారి వరంగల్ నుండి హైదరాబాద్కి ఎందుకు పెడతారు సార్? ఈ బిజినెస్ పీపుల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు. అమ్మాయిలు, ఆల్కహాలు. ఓ అవును సార్, నిన్నెవడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడంట. నిజమా? ఫోన్లే. గవర్నమెంట్ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుంది. చూసారా?
పరోక్షంగా వాడి కుటుంబానికి నేను 1,50,000 రూపాయలు ఇప్పించాను. ఎంత బ్రాడ్ మైండ్ సార్ మీది. నాకేం తెలీదు, నేనేం చేయలేదు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నాకేం తెలీదు, మీకు దండం పెడతాను. ప్రభుత్వ డాక్టర్పై దాడి చేసి చెయ్యి నరికేసిన ఫర్ ద పీపుల్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఈసారి విత్తనాభివృద్ధి సంస్థలో ప్రధాన అధికారిపై దాడి చేసి వారి పద్ధతిలోనే చెయ్యి నరికి శిక్షించారు. సంచలనం కలిగించిన ఈ 2 సంఘటనలో బాధితులైన అధికారులు చెప్పిన వివరాల ప్రకారం దాడి చేసింది 4 వ్యక్తులని, గుర్తుపట్టడానికి వీల్లేకుండా నల్ల దుస్తుల్లో నల్ల హెల్మెట్స్ తో ఉండి మోటార్ సైకిల్పై వచ్చి ఫర్ ద పీపుల్ పేరుతో దాడి చేశారని తెలుస్తోంది. ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న ఈ అధికారులపై జరిగిన దాడికి ఇప్పటికే ఉన్న రాడికల్ సంస్థలు ఏమైనా కారణమా, మరెవరైనా వ్యక్తులా అనేది స్పష్టంగా తెలియడం లేదు. విత్తనాభివృద్ధి సంస్థ అవినీతిని బయటపెట్టే క్రమంలో చాలా తెలివిగా టైంపీస్ లో రహస్య కెమెరా అమర్చి ఆ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఉండగా చిత్రీకరించి ఆ దృశ్యాలను టీవీ ఛానల్స్ అందించారు. ఈ వార్తలు, దృశ్యాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఇందుకు కారకులు ఎవరైనా వారి చర్యలను ప్రజలు మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా అవినీతిని ప్రతిఘటించాలనే బలమైన ఆలోచన ప్రజల్లో పెరుగుతోంది. వినూత్నంగా ఫర్ ద పీపుల్ నడుపుతున్న furthepeople.com అనే వెబ్సైట్ ను ప్రజలకు తమ కష్టాలు చెప్పుకునేందుకు, అవినీతి పరుల బండారాన్ని బయట పెట్టేందుకు చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. ఆ వెబ్సైట్ లోకి కంప్లైంట్స్ ప్రవాహంలా వచ్చి పడుతున్నాయి. బ్రౌజింగ్ సెంటర్స్ అన్నిటిలోనూ ఈ కంప్లైంట్స్ ఇచ్చే ప్రజల హడావుడి అనూహ్యంగా పెరుగుతోంది. ఈ నేపథ్యాన్ని ఆసరాగా తీసుకుని లా అండ్ ఆర్డర్ కాపాడంలో విఫలమైందన్న అంశంపై ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రత్యర్థుల ఎత్తుగడ అని ప్రకటిస్తూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని సీఎం అంటున్నారు. ఏది ఏమైనా అవినీతిని సహించలేని ప్రజలకి ఆశా కిరణంలా వచ్చిన furthepeople.com అవినీతి పరులైన ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి ఓ సింహ స్వప్నంగా మారుతుందన్న మాట మాత్రం వాస్తవం. హాయ్ హాయ్ చిల్డ్రన్. హాయ్ చిల్డ్రన్. లత ఇదిగో రాజు. తీసుకోమ్మా. గౌతమ్ ఇదిగో ఇటు. లక్ష్మి ఇటు ఇటు. సీత, కిషోర్, రమేష్ ఎడమ్మా. ఆపరేషన్ కోసం తీసుకో. హాస్పిటల్ కి తీసుకెళ్లారు అంకుల్. Welcome, young man. Officers, he is Mr. Sarath Chandra, ACP on special duty. Meet Mr. Rajsekhar, forensic expert. హలో సార్. హలో. Ishwar, ACP. Ravi, ACP. హలో. Arvind Reddy, Inspector. సార్. వీళ్ళే మీ టీం. మిస్టర్ శరత్ చంద్ర, ఈ ఇష్యూని ఏదో కామన్ కేసుగా డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అనుకోవట్లేదు. మీలాంటి టఫ్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ని స్పెషల్ డ్యూటీలో అపాయింట్ చేశామంటే ఈ కేసు ఎంత సీరియస్సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్ సార్. దాడికి గురైన డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్కి స్టేట్ వైడ్ ప్రెసిడెంట్. మన రాష్ట్రంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వింగ్ నుండి సమాచారం అందింది. అందువల్లే మన మీద ఈ ప్రెషర్ ఎక్కువైంది. ఇంతవరకు ఈ కేసులో జరిగిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని ఇదిగో ఈ ఫైల్లో ఉన్నాయి. అయినా కేసు ఒక్కడుగు ముందు కదలలేదు. అందుకే ఎంతో నమ్మకంతో ఈ కేసు ఫైలు మీకు అప్పగిస్తున్నాను. గో హెడ్ విత్ యువర్ కాలింగ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఎనీ మోర్ క్లారిఫికేషన్స్? ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ రానివ్వకండి సార్, ప్లీజ్. ఓకే ఓకే, అదంతా నాకు వదిలే. నువ్వు అనుకున్నది చేయి. సార్.
Come on, we can do it. Catch all the criminals. Eliminate them. Catch them. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.